హాయ్ అండి. నేను మీ విజయ్, నెల్లూరు. నేను నా మాట. ఈ నెలలో 23వ తేదీ జరగాల్సిన యజ్ఞము వాయిదా పడిందండి. కారణం ఏం లేదు, భగవంతుడు ఎప్పుడూ మన చుట్టే ఉంటాడు. కానీ మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళని చూడడం, సహాయం చేయడం మన వంతు. ఆ కార్యక్రమం వల్ల కొంచెం నేను ఏమీ నష్టపోలేదు. వేరే వాళ్ళకి అనారోగ్య పాలైతే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. దానివల్ల అది పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ 23వ తేదీ కదా పెట్టాను. నేను మార్చి 23 పెట్టాను. 23 నవమి, పూర్వాషాఢ నక్షత్రము, ఉదయం 9:37 నుంచి తెల్లవారు జామున 4:30 వరకు 50 నిమిషాల వరకు ఉంది. ఆ ముహూర్తం పెట్టాను నేను ఆ యజ్ఞానికి. కాకపోతే కాలేదు ఆ యజ్ఞానికి. అంటే భగవంతుడు చిన్న తప్పు చేసినా క్షమించే గుణం కలిగిన వాడు. కానీ అదే ముహూర్తాన్ని మళ్ళీ ఏప్రిల్ అంటే వచ్చే నెల, ఈ నెలకి ఏంటంటే మధ్యలో 29 ఉంది. ఆల్రెడీ ఈరోజు 25, ఇంకా 4 రోజులైతే అయిపోతుంది. ఈ వారానికి అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 23 దశమి ఉదయం 7:58 మొదలు ధనిష్ట నక్షత్రంలో, మూలా నక్షత్రము, ఉదయం 7:58 నుంచి సాయంత్రం 4:31 వరకు అమృత గడియలు ఉన్నాయండి. ఈ గడియల్లో కూడా చేయొచ్చు. పక్కనే ఏకాదశి ఉంది. ఏకాదశి మధ్యాహ్నం నుంచి కలుస్తుంది. ఉదయం 10:36 నుంచి శతభిష నక్షత్రంలో ఉదయం 7:16 స్టార్ట్ అవుతుంది. ఈ 2 నక్షత్రాలు శుభసూచకమండి జనానికి. యజ్ఞదాతలు ఎవరున్నారో, యజ్ఞ ఫలదాతలు ఎవరున్నారో, యజ్ఞానికి దానం ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారో, ఇస్తున్న వాళ్ళు ఎవరున్నారో ప్రతి ఒక్కరిది పేర్లతో సహా మెన్షన్ చేసి అమౌంట్ ఎంతైందో చూశాను. ఒకవేళ నేను పెట్టే అమౌంట్తో పాటు మీ అమౌంట్లో ఏదైనా మిగిలితే ఆ గుడి వెనక భాగంలో నాగదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సపరేట్గా అమౌంట్ కొట్టండి. నాగశిలలు ఉన్నాయి. కర్కోటకుడు, ఆదిశేషుడు, అనంతుడు, వాసుకి, పరమేశ్వరుడు లింగాకారంలో ఉన్నారు ఒక చెట్టు కింద. అంటే వేప చెట్టు, మర్రి చెట్టు కలిసిన చెట్టు, అంటే శివకేశవులు. అక్కడ షెడ్ వేయాలి. వానకి తడిచి ఎండకి ఎండి ఆయన అలాగే ఉంటున్నాడు. పూజలు నిర్వహించలేకపోతున్నారు వర్షాకాలంలో. ఎండాకాలంలో కూడా ఎండకి ఇబ్బంది పడుతున్నారు బ్రాహ్మణులు అక్కడ వాళ్ళు. అట్లాగే నేను తీసుకొచ్చే పురోహితులు ఇక్కడ వాళ్ళు కాదు, కేరళకు సంబంధించిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు సిద్ధులు పొందిన వాళ్ళు. మొన్న మీరు యజ్ఞం చేసినప్పుడు లైవ్ పెట్టాను, నేను యజ్ఞం చేసినప్పుడు లైవ్ పెట్టాను, దాతల యజ్ఞానికి డబ్బులు ఇచ్చినప్పుడు యజ్ఞం లైవ్ పెట్టాను. ఇది కూడా లైవ్ పెడతాను. ఇది నిన్న వీడియోలో చెప్పాలనుకున్నాను లైవ్లో, కాకపోతే అప్పటికే 1 గంట 15 నిమిషాలు దాటిపోయింది. యజ్ఞం గురించి చెప్పాలనుకుంటే కొంచెం లేట్ అయిపోద్ది, అంత దూరం మీరు చూడలేరు వీడియో అని చెప్పి విడిగా వీడియో పెడుతున్నాను. దయచేసి నా పొరపాటుకి క్షమించగలరు. అంటే ఒక బిడ్డ ప్రాణాలు కాపాడడానికి వచ్చానండి. ఆ బిడ్డ బాగుంది. నేనే పేరు పెట్టాను ఆ బిడ్డకి, శ్రీరామలక్ష్మి అని. తన కోసం వచ్చాను అనుకోండి. దైవ కార్యం తర్వాతన్నా చేయొచ్చు. మనిషికి ఆపదంటే అప్పటికప్పుడే చేయాలి. అందుకని వచ్చాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మార్చిలో జరగాల్సింది ఏప్రిల్లో జరుగుతుంది అంతే. కానీ డేట్ మాత్రం ఒకటే ఫిక్స్ అయింది.
అది నవమి వచ్చింది, ఇది దశమి వచ్చింది, ఏకాదశి వచ్చింది. 3 దశములు. దీనికోసం వీడియో పెట్టాను. చెప్పలేదు యజ్ఞం గురించి అని మీరు అనుకుంటారు కదా. నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల 2 తర్వాతన్నా చేద్దాం, 23 తర్వాతన్నా చేద్దాం అనుకుంటే అమావాస్య ఎదురుపెట్టి చేయకూడదండి యజ్ఞము. అంటే వాళ్ళు యజ్ఞదాతలకి చీకటి ఫలితం ఉంటుంది. అంటే చంద్రుడికి శాపం ఉంది కదా, 15 రోజులు పూర్ణచంద్రుడు 15 రోజులు చీకటిగా ఉంటాడు. ఆయనకి దక్షుడు పెట్టిన శాపం అది. ఆ శాపగ్రస్తమైన జీవితం మీకు ఇవ్వదలుచుకోలేదు నేను. అందుకే ఏకాదశి శ్రీమన్నారాయణ వ్రతం ఉంది. శ్రీమన్నారాయణుడికి వ్రతం ఉంది నెక్స్ట్ మంత్ ఏకాదశి రోజు. దశమి ఏకాదశి 2 కలిసి వస్తున్నాయి. ఆ 23వ తేదీయే నేను గృహప్రవేశం చేశానండి. అట్లాగే మీకు కూడా స్వగృహము, ఆస్తి, ఆరోగ్యము, శత్రునాశనము ఇలాంటి ఏ సమస్యతో ఉన్నా ఎవరెవరు దాతలు చేశారో, చేయని వాళ్ళకైతే నేను సమాధానం చెప్పలేను, చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలి. వీళ్ళందరికీ 23, 24 ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాగే తీసుకొచ్చే బ్రాహ్మణులకి నేను కారు అరేంజ్ చేయాలి. అటు కారు పోవాలి, ఇటు కారు రావాలి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 552 కిలోమీటర్స్. దానికి నాకు ఒక 20,000 దాకా ఖర్చు అవుతుంది. అది నేను పెట్టుకుంటాను. యజ్ఞానికి కావాల్సిన హోమం పూలలు వగేరా వగేరా అన్నీ నేను ఖర్చు పెట్టుకుంటాను. వచ్చిన బ్రాహ్మణుల్ని ఒట్టి చేత్తో పంపించకూడదు కాబట్టి వాళ్ళకి నేను పెట్టుకుంటాను. యజ్ఞదాతలు మొత్తం కలిపి 18,000 చిల్లర ఎంతో వచ్చింది. మొత్తం కౌంట్ చేసి చెప్తాను. రాబోయే ఇంకొక 3 రోజులు అధిక వర్షాలు వడగళ్లతో పడబోతున్నాయి. వడగళ్ల వానలు, రాళ్ళుతో కొట్టినట్టు ఉంటుంది. దయచేసి ఆ వర్షంలో ఎవరు బయటికి వెళ్ళొద్దు. మీ హెల్మెట్లు కూడా పగులుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా 3వ విషయం అంటే యజ్ఞాన్ని లేట్ చేసినందుకు నన్ను క్షమించండి. 3వ విషయము, యజ్ఞం ఎంత లేట్ తీసుకుంటే మీ కర్మ ఫలాలు అంత తొందరగా తొలుగుతాయి. యదా యదా నిధర్మస్య సంభవామి యుగే యుగే. సరేనా? ఈ వీడియో విడిగా పెట్టాలనే నేను చెప్పలేకపోయాను, మధ్యలో ఖాళీ లేదు. అందువల్ల అయితే మీకు 23వ తేదీ ఈ వీడియో వచ్చి ఉండేది, కానీ నాకు అవకాశం దొరకలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది, బట్ అయినా కూడా ఖాళీ లేదు. కానీ ఈ 10 నిమిషాల వీడియో మీకోసం నేను పెడుతున్నాను. లేతే ఫుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చేవాడిని. యజ్ఞదాతలు భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీకు అష్టైశ్వర్యాలు, సకల సిద్ధులు, హనుమంతుడి అనుగ్రహము, శ్రీరామ పాదుకము, ధన్వంతరి, ఆరోగ్యపరమైన ధన్వంతరి, 3వది 4వది అని చెప్పక్కర్లేదండి. సకల దేవతల అనుగ్రహము, సర్వదేవతా అనుగ్రహము, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సిరి సంపదలు. అట్లాగే నేను చెప్పాను కదండి నాగశిలలు, అట్లాగే ఈశ్వరుడు. అక్కడ వెనక పక్క రేక్ షెడ్ వేయాలి. మీకు చూపిస్తాను, యజ్ఞం అయిపోయిన తర్వాత చూపిస్తాను. దానికి ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి, లేదంటే మొత్తం నేనే పెట్టుకొని చేసుకుంటాను. అది ఎంత అవుతుందో మీకు విత్ లైవ్లోనే చూపిస్తాను. దానికైనా బిల్లు, రాడ్స్, రేకులు అయ్యే ఖర్చు అవన్నీ చేసిస్తాను. ఆ గుడికి మాట ఇచ్చాను. ఆ పుణ్యఫలాలు మీకు దక్కి మీ భార్య, పిల్లలు అష్టైశ్వర్యాలతో మీ రుణ విముక్తులు తీరిపోయి మీ కష్టాలు గట్టెక్కి అంతా బాగుంటే ఆ సర్వేశ్వరుని ఒకసారి దర్శించుకోండి. అది చాలు. మీకోసం నేను యజ్ఞం అంతే విత్ లైవ్ పెడతానండి. యజ్ఞాన్ని ఇంతకుముందు పెట్టినట్టే. సర్వే జనా సుఖినో భవంతు. ఆపాదమహం అపముచ్చు దోషహరణం మమాయచం. తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు.